రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండల కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహ ఏర్పాటు కొరకు భూమి పూజ చేశారు. రాష్ట్రానికి జయశంకర్ సార్ అందించిన సేవలను కొనియాడుతూ ఆయన స్మారకంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులతో పాటు మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు, పలువురు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మీరందరూ ఉన్నారా? నేను అడగాలి. చిన్న సేమ్ డైలాగ్ పెట్టిండు. जोहार जोहार हमारा है हमारा है जयशंकर सार हमारा है, हमारा है हमारा है जयशंकर सार हमारा है, हमारा है हमारा है जयशंकर सार हमारा है। సార్ కొట్టినప్పుడు పోయి కొట్టిన వాళ్ళు చూడే అన్ని గ్రూపులు అధ్యక్ష లోకల్ అందరి సమైక్యంగా ఈ యొక్క విగ్రహావిష్కరణకు అందరు సంఘటితంగా ఉండాలని కోరుతూ ప్రొఫెసర్ జయశంకర్ సారు అమర్రే వారి యొక్క జీవితాశయాలు ఇవన్నీ కూడా మనం ముందు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. మరొక చిన్న విషయం ఈ సందర్భంగా చెప్పాలి. ఈ KG2 PG అప్పుడు మంజూరైనప్పుడు నేను అప్పుడు వారితో ప్రకటించింది ఏంటంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ క్రీడా ప్రాంగణం పెట్టేసి తర్వాత వారి పేరు మీద తప్పకుండా ఆడ మనకు విశేషంగా గుర్తింపు ఉండాలనే ఉద్దేశం కొద్దీ మొట్టమొదటి ప్రపోజల్ చేసిందే మేమందరం. తర్వాత ఇప్పుడు కూడా నేను మొన్న కూడా వేణు వారికి మనకు చెప్పినాం, ఇక్కడ ఆవిష్కరణ చేసినప్పటికీ కూడా ఏది ఆ ఎంట్రన్స్లో ఏది KG2 PG ఎంట్రన్స్లో ఒక హాఫ్ ఏదైతే ఉన్నదో కాంస్య విగ్రహం అనేటువంటిది తప్పకుండా పెట్టి ప్రతి విద్యార్థి లోపలికి పోయే ప్రతి విద్యార్థి కూడా ఏదైతే ఉందో వారు మొదలు ప్రొఫెసర్ జయశంకర్ సార్ నమస్తే పెట్టే విధంగా ఒక కాంస్య విగ్రహాన్ని కూడా ప్రపోజల్ చేసి పెడితే బాగుంటుంది. ఇది విగ్రహ ఆవిష్కరణ అయిన తర్వాత ఆ రోజు 6 నాడు ఒక దీనికి పునాది వేయాలనేటువంటి చెప్తూ మీరు సహకరించినటువంటి వారందరూ కూడా మీరు ధన్యులు. ఈ మంచి కార్యక్రమంలో అందరూ కలిసి పనిచేయాలని కోరుతూ అవకాశానికి ధన్యవాదాలు చేస్తాను. మరి ఏదైతే అన్ని జిల్లాల్లో కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కూడా మేము సమీకృత కలెక్టర్ ముందట కూడా చౌరస్తాలో కూడా నిర్మాణం చేయాలని మేము ఇలా ప్రభుత్వాన్ని కోరుతున్నాం ప్రధానంగా. అట్లానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో ఇలా జిల్లా కలెక్టర్ సమీకృత కార్యాలయం ముందు కూడా ప్రొఫెసర్ జయశంకర్ సారు సంబంధించినటువంటి విగ్రహావిష్కరణ కూడా జరపాల్సిందిగా మేము ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని సవినయంగా కోరుతున్నాము. మరి అట్లానే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా సంబంధించినటువంటి మరి ఇవాళ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న, అట్లానే ప్రభుత్వ విప్ సీనన్న, మరి ఇవాళ మహేందర్ రెడ్డి సార్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారిని కూడా మేము ఇవాళ సవినయంగా ఏంటంటే మరి అన్ని సామాజిక వర్గాలు కూడా జిల్లా కేంద్రాల్లో ఇవాళ సంఘ భవనాలకు మరి ఇవాళ భూమి కేటాయించడం జరిగింది. అట్లానే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం కూడా మరి విశ్వబ్రాహ్మణ సంఘానికి ఇవాళ పంచదాయికి సంబంధించిన సంఘానికి ఇవాళ 1 ఎకరం భూమి కూడా కేటాయించాలని ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ సందర్భంగా మరి భవిష్యత్తులో ఏదైతే ఈ స్టాచ్యూ నిర్మాణం సంబంధించింది ఆగస్టు 6 నాడు కూడా మరి విగ్రహావిష్కరణ జరుగుతుంది. దానిలో అన్ని రాజకీయ పార్టీ, ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా కూడా అన్ని రాజకీయ పార్టీ నాయకుల్ని కానీ మేధావుల్ని విద్యార్థులు అందరినీ కూడా సమీకరించి మరి పెద్ద ఎత్తున కూడా జరిపించుకోవాల్సిందిగా, అట్లనే మా సహకారం కూడా జిల్లా అధ్యక్షుడిగా జిల్లా కమిటీ కూడా మా సహకారం కూడా ఉంటుంది. పెద్ద ఎత్తున ప్రజలను కూడా సమీకరించుకొని ఆ ప్రజల మధ్యన అన్ని రాజకీయ పార్టీ నాయకుల మధ్యన మరి మేధావుల మధ్యన విద్యార్థుల మధ్యన కళాశాల మధ్యన జరుపుతూ మరి జయశంకర్ సార్ సంబంధించినటువంటి ఏదైతే తన మరణం కానీ తన జననం గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి మరి ఆ రోజు కూడా మన అందరూ కూడా ప్రజలకు పంచిపెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి మనం అందరి మధ్యన జరుపుకోవాలని మరి ఇక్కడ స్థానిక మండల సంఘాన్ని నేను కోరుతూ మరి ఏదైతే ముగించుకుంటున్నాను.